నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా వైసీపీ నేతలు ఆ పార్టీ అధినేత మార్కుల కోసం పాకులాడడం తగదు. మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి. కడపలో ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పార్టీ జెండాను ఎగురవేసి వేడుకలు నిర్వహించిన జన సైనికులు. తన అనుభవాన్ని రాష్ట్ర శ్రేయస్సు కోసం ఉపయోగించక ఊరూరా తప్పుడు ప్రచారానికి వినియోగించడం బాధాకరం. సీఎం చంద్రబాబు తీరుపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం. ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా వైసీపీ నేతలు ఆ పార్టీ అధినేత మార్కుల కోసం పాకులాడడం తగదని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన కడపలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జనంలో మార్కులు లేని జగన్ దగ్గర మార్కుల కోసం ఆయన ఏవేవో మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబు నాయుడు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఆంధ్రప్రదేశ్ను ఎంత అభివృద్ధి చేశారో ప్రపంచానికి తెలుసన్నారు. లడ్డు విషయంలో సిబిఐ ఇచ్చిన నివేదికను కూడా వక్రీకరిస్తున్నారన్నారు. వివేక హత్య కేసు విషయంలో మీ తప్పిదాలను తప్పక ప్రశ్నిస్తామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమకు భారీగా నీళ్లు అందుతాయని ఈ సందర్భంగా తెలిపారు. గోదావరి జలాలను కృష్ణా నదికి మళ్లించి అక్కడి నుంచి రాయలసీమకు నీరు అందించే పెద్ద ప్రణాళిక ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే అది కేవలం ఆంధ్రప్రదేశ్కే కాకుండా రాయలసీమకు జీవనాడిగా మారుతుందని గుర్తించాలన్నారు. చంద్రబాబు నాయుడు పాలనలో రాయలసీమను ఉద్యాన పంటల హబ్గా అభివృద్ధి చేసే ప్రణాళిక ఉందని అన్నారు. ప్రపంచానికి ఉద్యాన పంటలను ఎగుమతి చేసే కేంద్రంగా రాయలసీమను తీర్చిదిద్దే లక్ష్యం ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రజలు ఈ ప్రభుత్వానికి 5 సంవత్సరాలు కాకుండా 15 సంవత్సరాల పాటు అధికారాన్ని ఇవ్వాలని కోరారు. 2019లో తెలుగుదేశం పార్టీని ఓడించడం ప్రజలు చేసిన పెద్ద తప్పని, ఇప్పుడు ప్రజలు ఆ విషయం గ్రహిస్తున్నారని అన్నారు. అలాగే మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యాంశాన్ని ప్రస్తావిస్తూ ఆ కేసుతో తమకు సంబంధం లేదని వైసీపీ నాయకులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు నిరాధారణ ఆరోపణలు చేయడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు రాష్ట్ర ప్రజలు చీకొట్టి 151 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చినా కూడా వాళ్ళకు ఇంకా సిగ్గు రావట్లే. వాళ్ళ వ్యవహార శైలిలో, ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడంలో, ప్రజలకు అబద్ధాలను వాస్తవాలుగా చెప్పే ప్రయత్నం చేసి ప్రజలను మభ్యపెట్టే దాంట్లో ఎక్కడా వెనక్కి పోవడం లేవాలి. 2 సంవత్సరాలైంది దాదాపుగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం ఏర్పాటై నిరంతరం ఈ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసే ప్రయత్నమే. ఈరోజు మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ప్రెస్ మీట్ చూశాను. ఆయన ఉనికి కోసం, జగన్ రెడ్డి మార్కుల కోసం ఓ ప్రెస్ మీట్ పెట్టి గాలి మాటలు మాట్లాడి పోతా ఉన్నాడు. చంద్రబాబు నాయుడిని తిట్టేసి పోతా ఉన్నాడు. నేను ఒకటి చెప్తున్నా ఈ సందర్భంగా వైసీపీ నాయకులకు, మీరు జగన్ రెడ్డి దగ్గర మార్కుల కోసం చంద్రబాబు నాయుడు గారిని తిడుతున్నారు. అసలు జగన్ రెడ్డి గారికే ప్రజల్లో మార్కులు లేవనే విషయాన్ని మీరు గ్రహించలేకపోతూ ఉన్నారు. పూర్తి స్థాయిలో జగన్ రెడ్డి ప్రజల దగ్గర మార్కులు కోల్పోయినాడు. అత్యంత అల్పమైన సీట్లు 2024 అట్టర్ ఫ్లాప్ అయిన జగన్ రెడ్డి దగ్గర మార్కులు తెచ్చుకునే దానికి ఆయనకు మార్కులే లేనప్పుడు మీరు మార్కులు తెచ్చుకొని ఏం చేస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయడం లేదని మాట్లాడుతూ ఉంటారు. ఆయన ముఖ్యమంత్రిగా 4వసారి పనిచేసి ఈ 16, 17 ఏళ్ల టైంలో ఈ రాష్ట్రానికి చేసిన బ్రాండ్ వాల్యూస్ మీకు గుర్తురావడం లేదని అడుగుతూ ఉంటా. సైబరాబాదును ప్రపంచ చిత్రపటంలో చూపించిన నాయకుడు ఎవరో మీరు చెప్పాలా? చంద్రబాబు నాయుడు గారు కాదా? ఈరోజు ఒక అద్భుతమైన అమరావతి రాజధాని నిర్మాణం 3 సంవత్సరాల్లో పూర్తయితే అది చంద్రబాబు నాయుడు గారి వల్ల అయిందని కాదా? స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని మాట్లాడుతున్నాడు. 5 సంవత్సరాలు అధికారం ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు సిమెంట్ ఫ్యాక్టరీలు కట్టాడు, పవర్ ఇండస్ట్రీలు పెట్టాడు. ఒక 20-30
డొల్ల కంపెనీలను సృష్టించి అక్రమార్జన చేసి ఈరోజు కేసులు ఎదుర్కొంటున్నాడు. 35 సంవత్సరాలుగా సున్నా స్థాయిలో ప్రారంభించిన హెరిటేజ్ గురించి కూడా ఒక్క వ్యాపారం చేస్తూ ఉంటే దాన్ని కూడా మీరు స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటారని మాట్లాడడం చూస్తూ ఉంటే ప్రజల్లో విషాన్ని నింపడమే అని చెప్పి నేను చెప్తా ఉంటా. వాస్తవాలు మాట్లాడండి. ఈరోజు పోలవరం ప్రాజెక్టుపై ఒకసారి చూడండి. అది పూర్తయితే వచ్చేది రాయలసీమకే నీళ్లు. రాయలసీమకి ఏం చేశారని మాట్లాడుతూ ఉన్నారు మీరు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఆ నీళ్ళన్నీ కూడా, గోదావరి నీళ్ళన్నీ కూడా కృష్ణా డెల్టాకి ఇచ్చి కృష్ణాలో వచ్చే ప్రతి నీరు చుక్క ఆంధ్రప్రదేశ్ వాటా అంతా కూడా రాయలసీమకు మళ్లించేదానికే ఒక పెద్ద ప్రణాళిక. ఆ ప్రాజెక్టును పూర్తి చేయడం అంటే ఆంధ్రప్రదేశ్కే కాదు జీవనాడి, రాయలసీమకే జీవనాడి కాబోతా ఉంది. ఇంకా మీరు రాయలసీమకి ఏం చేశారని మాట్లాడుతూ ఉంటారు. 5 సంవత్సరాలు మీకు సంపూర్ణ అధికారం ఇచ్చినప్పుడు మీరేం చేశారు రాయలసీమకు చెప్పండి. మా 5 సంవత్సరాల తర్వాత మీరు మాట్లాడండి మేమేం చేశామో. ఈరోజు కాదు మీరు మాట్లాడాల్సింది. మాకు ఇంకా టైం ఉంది. అప్పుడే జగన్ రెడ్డి గారి దగ్గర మార్కుల కోసం రకరకాల వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడిని తిడుతూ ఉంటే మనకు మార్కులు పెరిగిపోతాయని. ఆయనకే మార్కులు లేవంటూ ఉన్నాను నేను ప్రజల్లో. ఇంకా మీరు ఆయన దగ్గర మార్కులు తెచ్చుకొని ఏం చేస్తారు? ఆయనకు 0 మార్కులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ నాయకులు విష ప్రచారం చేస్తూ ఉన్నారు. పూర్తి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవ గణాంకాలు తీసుకొని మీరు మాట్లాడండి. మీరే పోయి ఆర్టీఐలో ఫైనాన్స్ మినిస్టర్ సెక్రటరీకి ఒక అర్జీ పెట్టుకొని 2014లో ఎంత అప్పునింది, 19లో ఎంత అప్పునింది, 24లో ఎంత అప్పునింది, ఈ 26 ఏప్రిల్ 1కి ఎంత అప్పునిందో ఆర్టీఐలో తీసుకొని ఎవరి హయాంలో ఎంత అప్పు పెరిగిందో మీరు మాట్లాడితే ఆ డాక్యుమెంట్లు పెట్టుకొని వాస్తవాలు మీకు తెలుస్తాయి. అది అర్థం కాకుండా ఆర్థిక క్రమశిక్షణ కలిగిన నాయకుడు ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు. దేశంలో ప్రతి ముఖ్యమంత్రికి తెలిసి మాట, ప్రధానమంత్రికి బాగా తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఆర్థికంగా ఎంత పట్టున్న నాయకుడో. అర్థం లేకుండా మీరు 5 సంవత్సరాలు అధికారం ఇస్తే లేని అప్పులన్నీ చేసేసి, పానక పంజారం చేసేసి, రాష్ట్ర ఆర్థికాన్ని అతలాకుతలం చేసేసి, అక్రమ సంపాదన చేసేసి, దొరికిన చోటల్లా దోచుకొని మైన్లు, శాండు, ల్యాండు, లిక్కరు, తిరుమలను కూడా అపవిత్రం చేసేసి ఈరోజు కూటమి ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా విమర్శిస్తూ మార్కులు కొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మార్కులు లేని మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మీరు ఆయనకే మార్కులు లేకుంటే మీరు ఎన్ని మార్కులు తెచ్చుకున్నా 0నే అవుతుందనే విషయాన్ని మీరు గ్రహించాలా. వాస్తవాలకు ప్రజలు తెలియజెప్పేదానికే ఈరోజు నేను మీడియా సమావేశంలో ఈ వాస్తవాలన్నీ తెలియజేస్తూ ఉంటాను. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రంతో పాటు రాష్ట్ర ప్రజల కోసం విలువగల రాజకీయం, మార్పు కోసం పార్టీని ఏర్పాటు చేసి ముందుకు సాగుతున్న తీరు ప్రశంసనీయమని జనసేన పార్టీ అధ్యక్షులు సుంకర శ్రీనివాస్ తెలిపారు. కడప నగరంలోని చిన్న చౌక్లో గల పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి పార్టీ అధినేతకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సుంకర శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజానికే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి నేడు పండుగ రోజన్నారు. పవన్ కళ్యాణ్ ఎన్నో కష్టాలు, అపజయాలు, అవమానాల నుంచి బయటపడి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా విలువల గల రాజకీయాలు చేస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారని తెలిపారు. తాను నమ్మిన సిద్ధాంతాలు దేశానికి, రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచేలా జవాబుదారీతనంతో ముందుకు సాగడం పవన్ కళ్యాణ్కే దక్కిందన్నారు. జనసేన పార్టీ ఒక రాజకీయ పార్టీగానే కాకుండా తమ నాయకుడు సిద్ధాంతాలు, వ్యక్తిత్వం దేశానికే దిక్సూచిగా మారుతున్న తరుణంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.
జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికే కాకుండా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ కూడా పండుగ దినం. ఎందుకంటే ఈరోజు మార్పు కోసం, జనం కోసం జనసేన అనే పార్టీ పెట్టిన నాయకుడు మన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. మన నాయకుడు ఎన్నో కష్టాలు పడి, ఎన్నో అపజయాల నుంచి, ఎన్నో అవమానాల నుంచి బయటపడి ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, ఒక విలువల గల రాజకీయం కోసం, మార్పు కోసం మన నాయకుడు ఈ పార్టీని పెట్టడం జరిగింది. ఈ పార్టీని పెట్టడం కూడా అద్భుతమైనటువంటి సిద్ధాంతాల ప్రాతిపదికన, ఆ సిద్ధాంతాల యొక్క మూల సిద్ధాంతాలుగా ఏర్పరిచిన వాడు మన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఈ యొక్క 7 సిద్ధాంతాలు కూడా ఇవాళ మొత్తం ఈ సమాజానికి, అలాగే ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ఒక భగవద్గీతలాగా అన్ని కులాలు, అన్ని మతాలు, భాషలతో సంబంధం లేకుండా, ప్రాంతాలతో సంబంధం లేకుండా పర్యావరణాన్ని రక్షించుకుంటూ ఒక జవాబుదారీతనమైనటువంటి, ఒక పారదర్శకంగా పరిపాలన సాగించేటువంటి ఒక ప్రభుత్వం ఉండాలి. ఆ ప్రభుత్వం ఏ విధంగా సమాజాన్ని కాపాడాలి, రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడాలి అన్నటువంటి ఒక సుదూర లక్ష్యాలతో, ఒక సుదీర్ఘమైనటువంటి సిద్ధాంత భావజాలంతో పెట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ. జనసేన పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీనే కాదు, ఇది ఒక భావజాలం. ఈ భావజాలం, ఈ సిద్ధాంతాలు ఈ రాష్ట్రానికే కాక ఈ దేశానికి కూడా తలమానికంగా తయారవుతున్నటువంటి వేళ ఇవాళ ఈ సిద్ధాంతాలు, మా నాయకుడి యొక్క వ్యక్తిత్వం, మా నాయకుడి యొక్క సారథ్యం ఈ దేశానికే దిక్సూచిగా ఈరోజు మారిన వేళ జనసేన పార్టీ తన యొక్క పుట్టినరోజు జరుపుకుంటోంది. ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడల ప్రజలంతా కూడా ఆనందోత్సాహాలతో తమ ఇంటి పండుగలాగా ఈ రాష్ట్రాన్ని కాపాడేటువంటి ఒక సందర్భంగా తమ కోసం నిలబడేటువంటి పార్టీ, తమ కోసం ప్రశ్నించేటువంటి పార్టీ అన్నటువంటి సందర్భంగా ఈ యొక్క పండుగని ప్రతి ఒక్కరు కూడా జరుపుకుంటున్నారు. అవినీతి పైన రాజీ లేని పోరాటం సిద్ధాంతంగా మేము ఈ కూటమిలో ఎవరు అవినీతి చేసినా ఖబర్దార్ మేము హెచ్చరిస్తున్నాం. అవినీతి లేనిటువంటి ప్రభుత్వాన్ని మనం అందించాలి, ప్రజలకి మనం సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు అందించాలి అన్న దిశగానే జనసేన పార్టీ మా నాయకుడి యొక్క సిద్ధాంతాల్లో అడుగులు అడుగేసుకుంటూ మేము కష్టపడతాం, పోరాడతామని తెలియజేస్తూ ఈరోజు పండుగ దినాన్ని బ్రహ్మాండంగా, ఆనందంగా మేము జరుపుకుంటూ ప్రజలకు మరొక్కసారి విశ్వాసాన్ని, నమ్మకంగా కలగజేస్తున్నాం. మీకు అండగా ఉంటాం, మీకు మంచి చేయడానికే ఈ జనసేన పార్టీ ఉంటుంది తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సుదీర్ఘ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఆ అనుభవాన్ని రాష్ట్ర శ్రేయస్సు కోసం ఉపయోగించగా ఊరూరా తప్పుడు ప్రచారానికి వినియోగించడం బాధాకరమని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. కడపలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో తనకంటే సీనియర్ లేడంటూ చెప్పుకునే చంద్రబాబు అబద్ధాలపైనే బతకాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఇతరుల వ్యక్తిత్వాన్ని హననం చేసి ఓటుగా మార్చుకోవాలని చూడడం బాధాకరమన్నారు. అందుకే ఇన్నాళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా చెప్పుకోవడానికి ఏమీ లేని పరిస్థితి ఉందన్నారు. ఆధారాలు లేకుండా తిరుపతి లడ్డులో జంతు కొవ్వు అన్నారని, వైసీపీని మిగిలిన వారికి దూరం చేయాలని దుష్ప్రచారానికి దిగారన్నారు. లడ్డు విషయంలో చంద్రబాబు ప్రపంచవ్యాప్తంగా పరువు పోగొట్టుకున్నారని ఈ సందర్భంగా చెప్పారు. వైఎస్ వివేక అంశంలోని ఇదే తరహాలోనూ రాజకీయం చేసి ఆ కుటుంబంలో చిచ్చు పెట్టడం కోసం కుటిల రాజకీయం చేశారని విమర్శించారు. ఎవరు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచింది, ఎవరు ప్రజల్లో గమనించాలని కోరారు. అన్ని అంశాలలో మోసంతోనే కాలం వెళ్లదీస్తున్నట్లు ఈ సందర్భంగా ఆరోపించారు. డిప్యూటీ సీఎం కేబినెట్ పై కూడా పట్టు కోల్పోతున్నారని, ఆయన సినిమా టికెట్ ధరలు పెంచుకునే బిజీలో ఉన్నారని విమర్శించారు. అనిమల్ ఫ్యాట్ ఉంది అని చెప్పి పదే పదే మాట్లాడాడు. ఈయన మాట్లాడే తరుణంలో గత వైసీపీ ప్రభుత్వాన్ని ఏ రకంగా తగ్గించాలి, మత విశ్వాసాల మధ్యన ఏ రకంగా గొడవలు సృష్టించాలి, ఏ రకంగా మిగిలినటువంటి కమ్యూనిటీస్ని వైఎస్ఆర్సీపీకి దూరం చేయాలి అనేటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి ఒక ప్లాన్ ప్రకారం మొదలుపెట్టి పదే పదే మాట్లాడాడు. ఈ అంశం పైన నిష్పాక్షపాతంగా ఉండాలి, వాస్తవాలు ప్రజలకు తెలియాలి, ఇది చిన్న విషయం కాదు, దేవదేవుడికి సంబంధించిన అంశము, ప్రజలకు సెంటిమెంట్కి సంబంధించిన అంశము, భగవంతుడికి సంబంధించినటువంటి అంశము అని చెప్పి ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టుకు అప్రోచ్ అయ్యి సుప్రీంకోర్టు నియమించినటువంటి కమిటీ ద్వారా వెరిఫై చేసి అందులో ఎటువంటి జంతు కొవ్వు లేదు అని నిర్ధారించిన తర్వాత కూడా
దాంట్లో బాత్రూమ్ కెమికల్స్ కలిసాయి, ఇంకోటి కలిసాయని మాట్లాడుతూ ఇంకా అదే మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే అతనికి ఏ పార్టీ విశ్వాసం ఉంది దేవుడి పైన కానీ మతం పైన కానీ అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఏదైనా కూడా ఒక మతాన్ని కానీ కులాన్ని కానీ బ్రాండెడ్గా తను ఓన్ చేసుకోవాలని చూస్తాడు. ఎందుకు అలాంటి నీ ఆలోచన? ఒక రాజకీయ నాయకుడికి కులాలకు అతీతంగా ఉండాలి, మతాలకు అతీతంగా ఉండాలి అనేటువంటి ఆలోచన కూడా నీకు లేకుండా పోయింది. నీ మాటలకు అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని లాస్ట్కు మండలి చైర్మన్ ఒక గౌరవమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని ఇది ఏ కులము అని ప్రశ్నించేటువంటి స్థాయికి మీ పార్టీ చేరుకునింది అని అంటే ఇంతకన్నా దురదృష్టకరం ఉంటుందా? నీకే నా విశ్వాసాలు ఉండేది ఉన్నాయి అని చెప్పి నువ్వు ప్రజలకు చెప్పడానికి ప్రయత్నం చేస్తావు. డ్రామా. విశ్వాసాలు ఉన్నవాడు ఎవరు అలా ప్రవర్తించడు. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదని మాట్లాడేవే, ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది. నీ చేతిలో అధికారం ఉంది, నీ యొక్క మద్దతుతో కేంద్ర ప్రభుత్వం నడుస్తోంది. దమ్ముంటే నువ్వు ఈరోజు వాస్తవాలు ఏమున్నాయో బయటపెట్టు. సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఇది మీరు డ్రాగ్ చేస్తున్నారు, కావాల్సింది అలా చేస్తున్నారు అంటున్న మాటలు మాట్లాడినా కూడా ఇంకా దాన్ని పెంచుకుంటూ పోయి వైఎస్ఆర్సీపీ పైన బురజల్లేటువంటి కార్యక్రమం ఒకటే అజెండాగా పెట్టుకొని నువ్వు వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా దురదృష్టకరం. సిగ్గనిపించదా అలా చేసినప్పుడు, మాట్లాడేటప్పుడు? ఆ కుటుంబం పైన అలాంటి ఆరోపణలు చేస్తున్నావే పదే పదే. ఇంకా ఎన్ని రోజులు ఇలాంటి మాటలు మాట్లాడతావు? వాస్తవాలు అందరికీ తెలిసాయి కదా. తెలిసినా కూడా ఇలాంటివి మాట్లాడుతూ ఉండడం ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆలోచన చేసుకోమంటున్నాను. ఆయన చేసేటువంటి మాటలు ఎలా ఉంటాయో ఈరోజు రాష్ట్ర ప్రజలంతా కూడా గమనించారు. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 9 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు అప్పులు చేసిందని మాట్లాడిన వ్యక్తి రికార్డెడ్ పూర్వకంగా 3,31,000 కోట్లు అన్నటువంటి తేలిన తర్వాత అది కూడా ఆయన 14-19లో మధ్యన చేసిన అప్పులతో కలిసి ఈ రోజున ఈ 2 సంవత్సరాలలోనే 3,31,000 కోట్ల పైగా అప్పు చేసావే, దీన్నేమన్నారు? గత పైన నువ్వు అధికారంలో ఉన్నా కూడా కనీసం నీ క్యాబినెట్లో కూడా నీకు పట్టు ఉన్నట్టు కనిపించట్లేదు. నిన్న చూస్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా క్యాబినెట్ మీటింగ్ కూడా రారాయన. ఆయన ఎంతసేపు ఆయన సినిమాల ప్రమోషన్ ముఖ్యం, నా కొత్త సినిమా వస్తుంది దానికి ఫ్రీగా ఇవ్వండి, దానికి ప్రమోషన్స్ ఇవ్వండి, దాని టికెట్లు పెంచుకునే దానికి ధరలు పెంచుకునే దానికి ఇవ్వండి అని అంటున్నారు. కానీ ఇక్కడ రైతుల గురించి కానీ పేదవారి గురించి మంచి చేసే విషయాలలో దానిపైన స్పందించండి అని అంటే మాట్లాడు. ఆయన సినిమా ప్రమోషన్స్ ఆయన మిగిలినటువంటి దాదాపుగా 5-6 మంది రాష్ట్ర మంత్రులు క్యాబినెట్ మీటింగ్ కూడా హాజరు కాలేనటువంటి పరిస్థితి. అంటే నీకు పట్టు కోల్పోతున్నట్టుగా ఇక్కడ స్పష్టమవుతోంది. ప్రభుత్వంలో ఉండి 2 సంవత్సరాలలో క్యాబినెట్ మీటింగులు కూడా దాదాపుగా 30% మంది రావట్లేదు క్యాబినెట్ మీటింగ్ అంటే నీకు ఏ రకమైనటువంటి పట్టుందో ఈ గవర్నమెంట్ పైన అటువంటిది అక్కడ స్పష్టమవుతోంది. పవిత్ర రంజాన్ మాసంలో ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందులు సోదరభావం, ఆత్మీయ సహృద్భావాలను పరిమళింపచేస్తాయని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైసీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రారెడ్డి రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషాలో తెలిపారు. కడప నగర శివాలయంలోని షాహీ ఫంక్షన్ హాల్లో షాహీ దర్బార్ ఆజం అమీన్ హాస్పిటల్ అధినేత నయీం వారి ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవిత్రమైన రంజాన్ మాసంలో విశ్వశాంతికి ఆ అల్లాహ్ను ప్రార్థించడం జరుగుతుందని, పవిత్రమైన రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎంతో పుణ్యకార్యమన్నారు. కడప నగరం మత సామరస్యానికి ప్రతీకని, పవిత్ర దైవారాధనకు, ధార్మిక చింతనకు, దైవభక్తి, క్రమశిక్షణకు, దాతృత్వానికి రంజాన్ మాసం ఆలవాలమని అన్నారు. మనిషి సత్ప్రవర్తనతో నడవడానికి రంజాన్ ఉపవాసాలు ఉపకరిస్తారని ఈ సందర్భంగా తెలిపారు.
وعلى رزقك أفطرت فتقبل أشهد أن محمدا رسول الله أشهد أن కడప నగరంలో ఇవాళ ఏర్పాటు చేసినటువంటి ఇఫ్తార్ విందు మా షాహీ ఈవెంట్ మేనేజ్మెంట్కి సంబంధించి మా ఆజం భాయ్ అయితేనేమి మా నయీం భాయ్ అయితేనేమి వీరిద్దరి ఆధ్వర్యంలో ఇవాళ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ ఇఫ్తార్ విందుకు సంబంధించి మొత్తం మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు, మాజీ మేయర్ సురేష్ బాబు గారు, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి గారు, ప్రస్తుత మేయర్ టాకా సురేష్ గారు అందరం కూడా మరి ఆజం మరియు నయీం ఏర్పాటు చేసినటువంటి ఇఫ్తార్ విందుకు హాజరు కావడం జరిగింది. ఈ రంజాన్ మాసము ఎంతో ప్రతి ముస్లిం సోదరులకు కూడా ఎంతో అత్యంత పవిత్రమైన మాసము. ఎంతో నిష్టగా ఈ మాసమంతా కూడా మరి ఉపవాసాలు ఉంటారు, రోజా ఉంటారు. వారందరి కుటుంబాలకు కూడా మంచి జరగాలని, మన ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని, అందరికీ అల్లా ఆశీస్సులు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈద్ ముబారక్. భారతదేశం కీర్తించబడే విధంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన ఆలోచనతో ముందుకు సాగుతున్నారని జనసేన పార్టీ నేతలు జీవీ రమణయ్య, తుంగా రమణయ్యలు తెలిపారు. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కడప నగరంలో ఘనంగా నిర్వహించారు. తొలుత నగరంలోని అన్నమయ్య సర్కిల్లో పార్టీ జెండాను ఎగురవేసి కేక్ కట్ చేసి నేతలు, ప్రజలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జీవీ రమణ మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమాజ మార్పు, సమగ్రత అభివృద్ధి కోసం అవిరళ కృషి చేస్తున్నారన్నారు. సామాన్య ప్రజలు ఆశిస్తున్న విధంగా పవన్ కళ్యాణ్ ఆలోచన మేరకు నేడు రాష్ట్రంలో పాలన కొనసాగడం సంతోషదాయకమన్నారు. పవన్ కళ్యాణ్ ఆలోచనలు సామాన్యుడి గుండెల్లో చొచ్చుకు వెళ్లే విధంగా పార్టీని తీర్చిదిద్దిన పార్టీ అధినేతకు 13వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. రాబోయే కాలంలో జనసేన పార్టీ అభ్యున్నతికి మరింత కృషి చేస్తామని అన్నారు. కుల మతాలకు అతీతంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని తమ అధినేతకు సంఘీభావం తెలియజేస్తున్నామని ఈ సందర్భంగా చెప్పారు. అనంతరం జన సైనికులు పేదలకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు గజ్జల సాయితో పాటు ఇతర నేతలు, కార్యకర్తలు, జనసేన పార్టీ అభిమానులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి జై జనసేన, జై జై జనసేన గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు కడప నగరంలో అన్నమయ్య సర్కిల్లో కడప జన సైనికుల ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు చేయడం జరిగింది. సమాజ మార్పు కోసం, సమగ్రత అభివృద్ధి కోసం జనసేన పార్టీని స్థాపించి 12 సంవత్సరాలు పూర్తి చేసుకొని 13వ సంవత్సరం అడుగుడిన సందర్భంగా ఈరోజు ఈ వేడుకలు చేయబోతా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు 12 సంవత్సరాల నుంచి జనసేన పార్టీ నిర్మాణంలో కానీ, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో కానీ ఎంత కృతనిశ్చయంతో ఉండి ఈరోజు ప్రభుత్వ భాగస్వామ్యంలో పవన్ కళ్యాణ్ గారి ఆలోచన, అనుచరణ, ఆకరణ చూస్తే సామాన్య ప్రజల ఆలోచనకు అనుగుణంగా ఆయన పాలన ఉండడం, ఈరోజు భారతదేశం కీర్తించబడే విధంగా ఆయన ఆలోచనలు ఉండడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది.
జనసేన పార్టీ ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా, ఏ సందుకి వెళ్ళినా కూడా పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు సామాన్యునికి గుండెల్లో చొచ్చుకోబోయే విధంగా ఈరోజు జనసేన పార్టీ తీర్చిదిద్దిన పవన్ కళ్యాణ్ గారికి 13వ జనసేన పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అట్లనే రాష్ట్ర కార్యవర్గానికి, జన సైనికులకి, వీర మహిళలకి, కడప నగర జనసేన నాయకులకి అందరికి కూడా ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మున్ముందు కూడా కడప జిల్లాలో జనసేన పార్టీ ఎక్కడుంది అనే స్థాయి నుంచి ఈరోజు జనసేన పార్టీ సమర్థత నాయకత్వాన్ని సమిష్టిగా ఈరోజు అధినాయకునికి తెలియజేసే విధంగా కడప నగరంలో ఆవిర్భావ సభలు అంగరంగ వైభవంగా పండగ వాతావరణాన్ని కల్పించే విధంగా, మత సామరస్యానికి ప్రతిబింబించే విధంగా ఈరోజు ఆవిర్భావ వేడుకలు జరగడం, దానికి కడప నగర జన సైనికులు మరి వీర మహిళలందరూ కూడా పాల్గొనడం, ఇలా సమిష్టి సమర్థత నాయకత్వాన్ని ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి తెలియజేసే విధంగా ఈరోజు వేడుకలు చేశాం. మా జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణానికి శుభాకాంక్షలు. ఎందుకంటే ఈరోజు పార్టీ పెట్టి 12 సంవత్సరాలు అయిపోయి 13వ సంవత్సరం ఆవిర్భావ సభకు అందరూ వచ్చి ఇక్కడికి దిగ్విజయంగా జెండా ఆవిష్కరణ, ఇక్కడ అన్నమయ్య బొమ్మ దగ్గర టెంకాయ పూజలు చేసి జెండా ఆవిష్కరణ చేసి కేక్ కటింగ్ చేసినాం. అలాగే ప్రసాదం, అన్నదాన ప్రసాదం కూడా ఉంటుంది. అలాగే మా నాయకుడు ఇన్ని ఏళ్ళు కష్టపడి పార్టీ నిర్మించి ప్రజల కోసమే పుట్టిన పార్టీగా నిరూపించుకున్నది. ఎందుకంటే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్న టైంలో మా నాయకుడు తగ్గి కూటమిని ఏర్పాటు చేసి బీజేపీని తెలుగుదేశం ఒకటిగా చేసి మన సమిష్టితో రాణించి ఈరోజు ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఒకే కాన్సెప్ట్తో ఆవిర్భావ దినోత్సవాన్ని క్యాన్సిల్ చేసుకొని మా నాయకుడు ఈరోజు పోయి గిరిజనుల దగ్గర పండగ చేస్తున్నాడు. మాకు ఈరోజు ఆవిర్భావ దినోత్సవము, మాకు ఉగాది, రంజాను, క్రిస్మస్ మూడు కలిపి ఈరోజు వచ్చినంత సంతోషంగా ఉంది మా జనసైనికులందరికీ. మా జనసైనికులందరూ ఈరోజు కడపలో సమిష్టిగా అందరూ ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి నేనున్నాను జనసేన కోసమని, జనసేన ఆధ్వర్యంలో అందరూ కలిసి సమిష్టిగా నేనున్నానని ప్రతి ఒక్కరూ వచ్చి అందరికీ కృతజ్ఞతలు తెలియజేశాను. జై జగన్, అందరికీ శుభాకాంక్షలు. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రొద్దుటూరు 3 టౌన్ సిఐ రామాంజనేయుడు, ఆర్డీఓ నారాయణ నాయకులు తెలిపారు. ప్రొద్దుటూరు పాత బస్టాండ్లోని టాక్సీ స్టాండ్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని 3 టౌన్ సిఐ ఆర్డీఓతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐ రామాంజనేయుడు మాట్లాడుతూ ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి పనుల నిమిత్తం ప్రతిరోజు ప్రొద్దుటూరు పట్టణానికి వస్తుంటారని, వేసవి ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో వారి దాహార్తిని తీర్చేలా చలివేంద్రం ఏర్పాటు ఆవశ్యకత గుర్తించడం సంతోషకరమన్నారు. ఈ విషయాన్ని గుర్తించిన టాక్సీ స్టాండ్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ సహకారంతో పాత బస్టాండ్లో చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రజల దాహం తీర్చడం సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సిబ్బందిని వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో టాక్సీ ఓనర్లు, డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రొద్దుటూరు సంబంధించి గ్రామ ప్రజలకు ఈ ఎండాకాలం సందర్భంగా మన ప్రొద్దుటూరు పాత బస్టాండ్లో డ్రైవర్స్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా కలిసి ప్రజలకు ఒక మంచి పని చేయాలనేటువంటి ఉద్దేశంతో మన పాత బస్టాండ్లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చేటువంటి సుదూర ప్రయాణికులకు, తర్వాత ఎండకు అలసిపోయినటువంటి వారికి దాహార్తిని తీర్చేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని మన డ్రైవర్స్ అసోసియేషన్ వాళ్ళు ప్రారంభించడం చాలా శుభపరిణామం. దీన్ని వినియోగించుకొని చాలామంది తమ దాహార్తి తీసుకొని ఎండలకు వాళ్ళ ఆరోగ్యాన్ని, హెల్త్ను కాపాడుకుంటారని ప్రజలందరికీ మనవి చేస్తున్నాను. ఇటువంటి మంచి కార్యక్రమాలు మన ప్రొద్దుటూరు పట్టణమంతా ప్రారంభించి ప్రజలకు సహకారంగా ఉంటే చాలా అది మంచి పని. దీన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాము. ఈ సందర్భంగా మన ఆర్టీఓ సారు ఇక్కడికి వచ్చి ఈ చలివేంద్రాన్ని ప్రారంభించడం, ఈ అవకాశం ఇచ్చినటువంటి డ్రైవర్స్ అసోసియేషన్ అందరికీ కూడా మేము
స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. ఇటువంటి మంచి కార్యక్రమాలు మరిన్ని జరగాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన డ్రైవర్స్ అసోసియేషన్ పొద్దుటూరు వారికి థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటాం. తమ పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తిని కబ్జా చేస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకొని తమ ఆస్తిని తమకు దక్కేలా చూడాలని బాధితుడు అమ్మవరం సహదేవరెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన చిన్నచౌక్ పొలం ప్రకాష్ నగర్ సర్వే నంబర్ 908 మీడియాతో మాట్లాడారు. తమ పూర్వీకుల నుంచి చిన్నచౌక్ పొలం ప్రకాష్ నగర్ సర్వే నంబర్ 908లో 22.5 ఎకరాల స్థలం ఉండేదని, అయితే ఈ స్థలాన్ని 3 విభాగాలుగా కోర్టులో తమ దాయాదుల మీద భాగ పరిష్కార నిమిత్తం ఫైల్ చేయడం జరిగిందన్నారు. ఆ కేసులో రెండింటిని కోర్టు డిస్మిస్ చేసి ఒక భాగాన్ని 1A 2B కింద 4.20 ఎకరాలుగా నిర్ధారించి తమకు సబ్ డివిజన్ నంబర్ కూడా ఇవ్వడం జరిగిందన్నారు. ఈ క్రమంలో ఇందులో సంబంధం లేని వ్యక్తులు ప్రవేశించి కబ్జాకు ప్రయత్నాలు సాగిస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ రామచంద్రయ్య స్థల విషయంగా హైకోర్టులో రిట్ వేసి 5 నెలలు కాలయాపన చేసి ఆ తర్వాత కేసును రిటర్న్ తీసుకున్నారన్నారు. ఆ తర్వాత తమ స్థలం వద్దకు వచ్చి స్థలాన్ని కబ్జా చేయబోతే న్యాయం చేయాలంటూ మీడియా ముఖంగా తెలియజేస్తున్నామన్నారు. అంతేకాకుండా తమపై తప్పుడు ఫిర్యాదు ఇప్పించి రకరకాల సెక్షన్లతో క్రిమినల్ కేసు సైతం నమోదు చేయించారని తెలిపారు. పోలీసుల విచారణ సైతం జరిగిందని, రామచంద్రయ్య అధికార పార్టీ అండ చూసుకొని తమను ఇబ్బందులకు గురి చేసే చర్యలు చేపడుతున్నారని తెలిపారు. ఆయన వల్ల తమకు ప్రాణహాని కూడా ఉందని ఈ సందర్భంగా చెప్పారు. ప్రస్తుతం స్థలం 30 కోట్ల విలువ చేస్తున్న తరుణంలో స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నాలు కొనసాగుతున్నాయన్నారు. ఈ విషయంగా తనకు తగిన న్యాయం చేయాలని మీడియా ముఖంగా కోరుతున్నట్లు బాధితుడు తెలిపారు. నా పేరు అమ్మవరం సహదేవరెడ్డి. మా పూర్వీకుల నుంచి మాకు వచ్చే సంక్రమించిన ఆస్తి ఇది. ఈ చించోక పొలము ప్రకాష్ నగరు సర్వే నెంబర్ 908. దీని మీద 22.5 ఎకరా మాకు ఉండని మాకు రికార్డు ఉంటే దాని మీద 3 ఐటాలుగా నేను కోర్టులో ఫైల్ చేశాను భావ పరిష్కారాల కోసం మా దాయాదుల మీద. వీళ్ళకి సంబంధం లేని వచ్చి యాడింగ్ పిటిషన్స్ యాడ్ అయినారు. ఆ కేసులు 2 మాకు డిస్మిస్ చేశారు. ఒక ఐటము 1A 2Bగా 420 సెంటు నిర్ధారించి మాకు సబ్ డివిజన్ నెంబర్ కూడా ఇచ్చేసి మాకు కోర్టు వారు డిగ్రీ జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ తర్వాత రామచంద్రయ్య గారు వాళ్ళ ఫ్యామిలీ హైకోర్టులో రిట్ వేసాడు. హైకోర్టులో రిట్ వేసి అక్కడ 5 ఏళ్ళు కాలయాపన చేశాడు. ఆ కేసు రెడీ ఏంటని ఆయన వాలంటరీగా నాకు సంబంధం లేదు అన్నట్టుగా కేసు రిటర్న్ తీసుకున్నాడు. ఆయన వేసిన సూట్ డిస్మిస్ చేశారు. అది కూడా రికార్డు ఉన్నది. ఆ తర్వాత వీడికి వచ్చి సైట్లోకి వచ్చి కబ్జా చేయబోయాడు. కబ్జా చేయబోతే మేము ఎటువంటి ప్రెస్ వాళ్ళందరినీ పిలిపి ఇది చేయగా న్యాయం వరమని చెప్పగా ఒక ఆంధ్రజ్యోతి వారు టోటల్గా అంత లెక్కల ప్రసారం చేశారు. ఆ తర్వాత ఆ నుంచి నేను ఈ రకంగా చేశానని చెప్పి నా మీద వాళ్ళ భార్యతో ఒక తప్పుడు కంప్లైంట్ ఇప్పించి నా మీద రకరకాలుగా సెక్షన్లు పెట్టి నా మీద క్రిమినల్ కేసు కట్టించాడు. ఆ తర్వాత పోలీసులు దాన్ని ఎంక్వైరీ చేసి తప్పుడు అని చెప్పి నా మీద ఉన్న కేసులు రెఫర్ చేశారు. ఈరోజు మళ్ళీ అదేవిధంగా పవర్ని అడ్డబెట్టుకొని ఆ రోజు వైసీపీ గవర్నమెంటు, ఈరోజు టీడీపీ గవర్నమెంటు, ఆడ ఎమ్మెల్సీ పదవే ఈడ ఎమ్మెల్సీ పదవే ఈడకి వచ్చి ఈ రకంగా చేసుకుని అడ్డబెట్టి సామాన్య మానవులు చాలా ఇబ్బంది పెడుతున్నాడు. వీళ్ళతో మాకు ప్రాణహాని కూడా ఉన్నది. ఈ సైట్ వాల్యూ దాదాపున 30 కోట్ల వాల్యూ. దీన్ని దయవంచి మీరు మీడియా వారు కూడా ప్రపంచానికంతా తెలిసేట్టుగా చేసి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. దుర్గమ్మ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండి ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నానని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు. వేంపల్లలో నూతనంగా నిర్మించిన శ్రీ దుర్గమ్మ ఆలయాన్ని కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు రవికుమార్ రెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు ఇందివర శ్యామ్ నేతృత్వంలో అమ్మవారి కలశం మేళ తాళాలతో ఎంపీకి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో అర్చన తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీని దుశ్శాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించి వేద ఆశీర్వచనం అందజేశారు. ఆ తర్వాత వేంపల్లలో పర్యటించిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఇందులో భాగంగా చక్రాపేట మండలంలో ఎన్హెచ్ రోడ్డు మంచినీటి బోర్లు వేయాలని నీటి సమస్యపై జెడ్పీటీసీ శివప్రసాద్ రెడ్డి వినతిపత్రం సమర్పించగా వెంటనే ఎంపీ అవినాష్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఎన్హెచ్డీఓతో మాట్లాడి వెంటనే బోర్లు వేయిస్తామని తెలిపారు. అలాగే ఇడుపులపాయ మాజీ ఉప సర్పంచ్ శంకరయ్యను, వేంపల్లి ఎంపీటీసీ లక్ష్మీదేవితో పాటు పలువురు సీనియర్ నేతలను ఎంపీ ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమితం వాదే సమస్త దుర్గోపశమనం దుర్గా పరమేశ్వరీ పాదోదకం పావనం శుభం సకాలం త్రిణం సర్వజాతి నివారణం సమస్త దుర్గోపశమనం ఆయురాశాస్తే సుప్రజాత్వమాశాస్తే పశుమాన్ భవతి చంద్రమావా పుష్పం బ్రహ్మాణో వసునీధయజ్ఞైః హృదయేన త్వం ధనువా వర్ధయస్వ సత్యసదాయు పురుషస్యేంద్రియ ఆయుష్య ఈశ్వరి సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తథాస్తు. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని జన సైనికులు ప్రొద్దుటూరులో ఘనంగా నిర్వహించారు. ప్రొద్దుటూరు స్థానిక శ్రీనివాస్ నగర్లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు శివకుమార్, సుంకరమురళి, రామోజీ ప్రసాదులు మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మండల స్థాయిలో ఎక్కడికక్కడ జనసేన పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారని తెలిపారు. ప్రొద్దుటూరులో జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా సాగుతుందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయఢంకా మోగిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇదే ఉత్సాహంతో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు జన సైనికులు, కార్యకర్తలు ఇంకా వీర మహిళలు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు జనసేన పిఓసి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా వైసీపీ నేతలు ఆ పార్టీ అధినేత మార్కుల కోసం పాకులాడడం తగదు. మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి. కడపలో ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పార్టీ జెండాను ఎగురవేసి వేడుకలు నిర్వహించిన జన సైనికులు. తన అనుభవాన్ని రాష్ట్ర శ్రేయస్సు కోసం ఉపయోగించక ఊరూరా తప్పుడు ప్రచారానికి వినియోగించడం బాధాకరం. సీఎం చంద్రబాబు తీరుపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.